Hello aspirants. Hello aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute where passion meet purpose. సో ఈరోజు మనము ఇది వచ్చేసి మనకి ఏపీపీఎస్సి నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ పార్ట్ 2 అండి. సో మనము నిన్నైతే పార్ట్ 1 చూసాము, ఇది పార్ట్ 2 అండి. సో ఇది ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 అండ్ ఏపీ రిలేటెడ్గా రీజనల్ కరెంట్ అఫైర్స్ ఫర్ ఆల్ ఎగ్జామ్ ఫర్ ఏపీ. ఓకేనా? సో చూద్దాం. ఇక్కడ చూడండి, పెప్పర్ మోషన్. ఓకే, పెప్పర్ మోషన్ కంపెనీ టు ఇన్వెస్ట్ 4640 అంటే 4640 crores ని ఆంధ్రాలో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. సో మరి ఇక్కడ అసలు ఫస్ట్ ఈ పెప్పర్ మోషన్ కంపెనీ అంటే ఏంటి అనేది మనం చూసుకోవాలి. ఓకేనా? పెప్పర్ మోషన్ ఎ ఫేమస్ జర్మనీ కంపెనీ. ఓకేనా? ఎ ఫేమస్ జర్మన్ కంపెనీ ఇది. ఓకేనా? అండ్ విల్ సెటప్ ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు? ఆంధ్రప్రదేశ్లో. అండ్ దానికి ఎంత ఖర్చు పెడుతున్నారు? 4640 crores ని ఖర్చు పెట్టడం జరుగుతుంది. నెక్స్ట్, పెప్పర్ మోషన్ GmbH said in statement the agreement has been signed. ఎవరి మధ్య సైన్ అయింది అగ్రిమెంట్ అనేది? ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ 800 acres ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఎక్కడ ఇచ్చారు అనేది కూడా చూసుకోవాలి. చిత్తూరు డిస్టిక్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? సో ఇక్కడ మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే పెప్పర్ మోషన్ కంపెనీ అనేది మనకి జర్మన్ కంపెనీ. సో అది ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంది. ఓకేనా? సో దీనికి అగ్రిమెంట్ అయితే వీళ్ళు సైన్ చేసుకోవడం జరిగింది. మరి ఎక్కడ లొకేషన్ ఇచ్చారు అంటే చిత్తూరు డిస్టిక్లో ఇవ్వడం జరిగింది. ఓకేనా? నెక్స్ట్, మరి ఇండస్ట్రీ ఏం చేస్తుంది అని అంటే ద ఇండస్ట్రీ విల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎలక్ట్రానిక్ బస్సెస్ అండ్ ట్రక్స్ అండ్ 20 ఇక్కడ చూడండి GWH బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ ప్రొవైడ్ ద మరి మనం ఎందుకు మన దగ్గర పెట్టనివ్వాలి అంటే ప్రొవైడ్ ద ఎంప్లాయ్మెంట్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. అరౌండ్గా 8000 అన్ఎంప్లాయిడ్కి ఇది ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుందని చెప్తున్నారు. ఓకేనా? సో రిమెంబర్ దిస్. నెక్స్ట్, ఏపీ స్టాండ్స్ సెకండ్ ఇన్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఇక్కడ ఏమంటున్నారు? ఏపీ వచ్చేసి సెకండ్ ప్లేస్లో ఉంది హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్కి అంటున్నారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ స్టాండ్ ద సెకండ్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఇన్ ద కంట్రీ. అయితే మరి ఇది ఏం ప్రొవైడ్ చేస్తుంది మెయిన్గా అని అంటే మనకి మెడికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఆల్ ద సెంటర్స్ ఇన్ ద స్టేట్లో ఉన్న అన్ని సెంటర్స్ నుంచి మెడికల్ సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. మరి ఇక్కడ మనకి మినిస్ట్రీ అనేది చూసుకోవాలి. అకార్డింగ్ టు ద మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్. ఏ మినిస్ట్రీ అండి? వెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మినిస్ట్రీ. మరి ఎంత వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు అనేది కూడా మనం చూసుకోవాలి. అండ్ ఎంత మందికి దీని సేవలు అందిస్తున్నారు అనేది కూడా చూసుకోవాలి. ఓకేనా? చూడండి, ఏ టోటల్ ఆఫ్ 1,60,480 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్. ఎన్ని ఉన్నాయండి వెల్నెస్ సెంటర్స్? 1,60,480 వెల్నెస్ సెంటర్స్ వీళ్ళు ఫంక్షనింగ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఫంక్షనింగ్ ఆల్ ద స్టేట్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ద కంట్రీ. ఓకేనా? మొత్తం ఎన్ని? 1,60,000. ఏది? సెంటర్ అండ్ స్టేట్. మరి ఇప్పుడు ఇక్కడ చూడండి 21,891 హెల్త్ సెంటర్స్ ఆర్ ఫంక్షన్ ఇన్ ఉత్తరప్రదేశ్ అండ్ 11,000 వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి. ఓకేనా? సో ఫస్ట్ ఇది మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది ఎన్నో ప్లేస్లో ఉంది? సెకండ్ ప్లేస్. మరి ఫస్ట్ ప్లేస్లో ఇక్కడ ఎవరున్నారండి? ఉత్తరప్రదేశ్ ఉంది. మొత్తం వెల్నెస్ సెంటర్స్ ఎన్ని? 1,60,408. మరి ఏపీలో ఎన్ని ఉన్నాయి అనేది కూడా చూసుకోవాలి. 11,855. ఫస్ట్ ప్లేస్ ఉత్తరప్రదేశ్. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, దైకిన్స్ థర్డ్ ఏసీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్. ఇది ఎన్నోది? థర్డ్ది. ఓకేనా? థర్డ్ది. ఇక్కడ దైకిన్స్ అంటే ఏంటో మనం చూసుకుందాం. ఓకేనా? మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఓపెన్ ఇన్ ఎక్కడండి? శ్రీ సిటీ ఆంధ్రప్రదేశ్లో ఓపెన్ చేస్తున్నారని చెప్తున్నారు. మరి దైకిన్ అంటే ఏంటంటే ఇట్స్ ఏ జపనీస్ కంపెనీ. ఓకేనా? జపనీస్ కంపెనీ దైకిన్ విల్ అఫీషియల్గా ఓపెన్ చేస్తుంది. ఎక్కడ? శ్రీ పొట్టి శ్రీరాములు ఏసీ ఫ్యాక్టరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. మరి ఎక్కడండి? ఆ ప్లేస్ చూసుకోవాలి. శ్రీ సిటీ. ఓకేనా? లొకేషన్ వచ్చి శ్రీ సిటీ, మన నెల్లూరు డిస్టిక్. ఓకే, నెల్లూరు డిస్టిక్ అండ్ 23rd ఆఫ్ దిస్ మంత్. అంటే ఇది నవంబర్ కరెంట్ అఫైర్స్ కాబట్టి చూసుకోవాలి. నెక్స్ట్, మరి ఇక్కడ ఏం చేస్తారు? ఎందుకు మరి దీన్ని ఎవరు పర్మిషన్ ఇచ్చారు అనేది కూడా మనం కొంచెం చూసుకోవాలి ఇక్కడ. ఓకేనా? అండ్ ద ఇండస్ట్రియల్ యూనిటీ వాజ్ ఎస్టాబ్లిష్డ్ 75.5 acres. ఎంత అండి? 75.5 acres విత్ అబౌట్ ద 1,000 crores. ఓకే, మరి ఎంతమందికి ఎంప్లాయ్మెంట్ ని కలిగిస్తున్నది అంటే 3,000 మెంబర్స్ కి ఎంప్లాయ్మెంట్ కలిగిస్తుంది అని చెప్తున్నారు. ఆఫ్టర్ ద ఎంటరింగ్ ఇన్ టు దిస్ అగ్రిమెంట్ విత్ ద ఎవరితో అగ్రిమెంట్ చేసుకున్నారు? APSS-DCL. APSS-DCL అంటే ఫుల్ ఫామ్ నాకు కామెంట్ సెక్షన్ లో పెట్టండి. ఓకేనా? ద స్టూడెంట్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్, మరి ఎవరిని తీసుకుంటుందంటే ద స్టూడెంట్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ దేర్ డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళు 2021 నుండి డిప్లొమా ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళని తీసుకుంటామని చెప్తున్నారు. అయితే యాన్యువల్ శాలరీ వచ్చేసి అప్ టు 2 lakh వరకు ఉంటుందని చెప్పడం జరుగుతుంది. ఓకేనా?
అయితే ఇది మనకి ఇండియాలో తీసుకున్నప్పుడు థర్డ్ అండి, ఇది థర్డ్ యూనిట్ అండి. మరి ఫస్ట్ అండ్ సెకండ్ ఎక్కడ ఉన్నాయో కూడా చూసుకోవాలి. ఓకేనా. ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ వచ్చేసి మనకి జైపూర్ అండ్ ఇంకెక్కడ ఉందానండి, రాజస్థాన్ లో ఉంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఫస్ట్ సెకండ్ ఎక్కడ, జైపూర్ అండ్ రాజస్థాన్. థర్డ్ వచ్చేసి ఏపీలో ఉంది. నెక్స్ట్ టీహెచ్కే. ఓకే, వాట్ ఇస్ ద టీహెచ్కే అనేది కూడా చూసుకోవాలి. టీహెచ్కే ఇండియా ఇన్వెస్టెడ్ 400 crores ఇన్ శ్రీ సిటీ. మీరు న్యూస్ చూస్తే శ్రీ సిటీ చాలా ఎక్కువగా న్యూస్ లో ఉంటుంది. ఓకేనా. శ్రీ సిటీ ఫర్ ఓపెన్ హౌస్ ప్రాజెక్ట్. ఏం ప్రాజెక్ట్ అండి, ఓపెన్ హౌస్ ప్రాజెక్ట్. ఓకేనా. ఇది కూడా జపాన్స్. ఓకేనా, జపాన్స్ టీహెచ్కే కంపెనీ ఆర్గనైజ్ ఓపెన్ హౌస్ ప్రోగ్రామ్ ని ఆర్గనైజ్ చేస్తుంది 20th November. ఓకేనా. ఎట్ టీహెచ్కే ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఇది గుర్తుపెట్టుకోండి, ఏ కంపెనీ అనేది చూసుకోవాలి. ఎస్టాబ్లిష్డ్ ఎక్కడ అంటే శ్రీ సిటీ, ఆంధ్రప్రదేశ్. ఓకే. మరి దీనివల్ల మనకి బెనిఫిట్ ఏందనేది కూడా చూసుకోవాలి. ఎంత ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది, 600 crores ఇన్వెస్ట్మెంట్ పెడుతుంది. అండ్ ఎంత మందికి ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేస్తుంది, 400 people కి ఎంప్లాయ్మెంట్ ని ప్రొవైడ్ చేసింది. మరి ఇది ఎందుకు స్పెషల్ అని అంటే, ఇక్కడ దిస్ ప్రొడక్షన్ యూనిట్ ఈస్ ద ఫస్ట్. ఓకేనా, ఫస్ట్ ఇన్ ద కంట్రీ టు బి స్టార్టెడ్ ఇన్ శ్రీ సిటీ. ఓకే, ఫస్ట్ టైం. నెక్స్ట్ అయితే ఇక్కడ మరి ఎవరెవరు అగ్రిమెంట్ చేసుకున్నారు అనేది కూడా మనకి నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. జస్ట్ ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ లెట్స్ ప్లే ఆంధ్ర స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్. ఏం కాంపిటీషన్ అండి, స్టేట్ లెవెల్ స్పోర్ట్స్ కాంపిటీషన్ విల్ బి హెల్డ్ ఇన్ జాన్ లో జరుగుతాయని చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ ఏమంటుందని అంటే, స్టేట్ లెవెల్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేస్తామని చెప్తున్నారు. అది నేమ్ ఏంటంటే మరి ఆడుదాం ఆంధ్ర. ఈ ప్రోగ్రామ్ నేమ్ గుర్తుపెట్టుకోండి. మరి ఎందుకు అనంటే, ఇంక్రీజింగ్ ద ప్యాషన్ ఫర్ ద స్పోర్ట్స్ లో స్టూడెంట్స్ కి లైక్ ఇంట్రెస్ట్ ని లైక్ కల్పించడానికి. కొంతమంది ప్యాషన్ గా ఉంటారు కదా, ప్యాషనెట్ గా, సో దానికోసం అన్నట్టుగా చెప్తున్నారు. సో ఇది జస్ట్ ఒక్కసారి వ్యూ చూసుకోండి, సరిపోతుంది అంతే. నెక్స్ట్ ద 39th ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్. ఇక్కడ ఏమంటున్నారు, ద 39th ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ విల్ బి హెల్డ్ ఇన్ విజయవాడ. ఎక్కడ అండి, ప్లేస్ గుర్తుపెట్టుకోవాలి, ఎన్నోవదో గుర్తుపెట్టుకోవాలి, అండ్ ఆల్ ఇండియా పోస్టల్ టెన్నిస్ ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. ఇక్కడ ఏమంటున్నారంటే, 39th ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ ఏర్పాటు చేశారంట, ఎట్ చెన్నుపతి రామకోటయ్య ఇండోర్ స్టేడియం. ఈ స్టేడియం నేమ్ కూడా చూసుకోవాలండి, ఎక్కడ ఉంది ఇది మరి, విజయవాడలో ఉంది. 23rd నుంచి 26th of this month అని చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో మరి ఇది ఎవరండి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్కిల్ పోస్టల్ డిపార్ట్మెంట్. దీనికి ఎస్పేస్ ఎవరు అనేది అండర్ ద ఎవరు అని అంటే, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్కిల్ పోస్టల్ డిపార్ట్మెంట్. సో ఏపీ పోస్టల్ సర్కిల్ చీఫ్ పోస్ట్ మాస్టర్ ఎవరున్నారు అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అంత డీటెయిల్ గా అవసరం లేదు మోస్ట్లీ, బట్ ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోవాలి. 39th ఆల్ ఇండియా పోస్టల్ టేబుల్ టెన్నిస్ టోర్నమెంట్ ఎక్కడ జరిగింది, విజయవాడలో. మరి ఏ స్టేడియంలో జరిగింది అనేది కూడా చూసుకోవాలి. రామకోటయ్య ఇండోర్ స్టేడియం, చెన్నుపతి రామకోటయ్య ఇండోర్ స్టేడియం. డేట్స్ మరి అండర్ ద ఆంధ్రప్రదేశ్ స్టేట్ సర్కిల్ పోస్టల్ డిపార్ట్మెంట్. ఇక్కడ వరకు చూసుకోండి. సో రిమైనింగ్ బ్యాక్గ్రౌండ్ డేటా ఇక్కడ ఉంది. నెక్స్ట్ శ్రీ సిటీ వాజ్ ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఇక్కడ ఏమంటున్నారంటే, శ్రీ సిటీ విన్స్ ఇక్కడ అంటే లైక్ గెలుచుకున్నది అని చెప్తున్నాం. శ్రీ సిటీ విన్స్ ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ SWC 5th edition. మీరు చూడండి, న్యూస్ లో మనము చాలా సార్లు శ్రీ సిటీ పేరు రిపీట్ అవుతూనే వచ్చింది. సో అందుకని ఇక్కడ చూడండి, శ్రీ సిటీ విన్స్ ద ఇండియాస్ మోస్ట్ ఇన్నోవేటివ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్ ని ఇక్కడ ప్రాజెక్ట్ ఆఫ్ ద అవార్డ్ అనేది రావడం జరిగిందని చెప్తున్నారు. ఫస్ట్ ఎవరికి వచ్చింది అవార్డు, శ్రీ సిటీ. ఇది ఎక్కడ ఉంది, తిరుపతి డిస్ట్రిక్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. ఓకేనా. అండ్ ఇట్ హ్యాస్ ఏ లైక్ ఒక గ్రేట్ రికగ్నిషన్ అయితే రావడం జరిగింది ఇన్ ద 5th సస్టైనబుల్ వరల్డ్ కంక్లేవ్ ఎడిషన్. ఎప్పుడు వచ్చింది, ఎక్కడ వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఎందులో వచ్చిందండి, 5th సస్టైనబుల్ వరల్డ్ కంక్లేవ్ SWC ఎడిషన్ హెల్డ్ ఎట్ ఇది ఎక్కడ జరిగింది, హెల్డ్ ఎట్ బిజినెస్ వరల్డ్ ముంబై. ఓకే. శ్రీ సిటీ వాజ్ అవార్డెడ్ ద సస్టైనబిలిటీ ప్రాజెక్ట్ ఆఫ్ ద ఇయర్ అవార్డు రావడం జరిగింది. ఏ అవార్డు వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్ గా చూసుకోవాలి. ఓకేనా. సో అక్రాస్ ద కంట్రీ తీసుకున్నప్పుడు బిజినెస్ వరల్డ్ చైర్మన్ అండ్ ఎడిటర్ ఎవరెవరు ఉన్నారో అని వాళ్ళ గురించి కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ అవార్డు ఎవరు తీసుకున్నారు అనేది చెప్తున్నారు, డాక్టర్ అనురాగ్. ఓకేనా. ఇక్కడ వరకైతే ఇంపార్టెంట్ గా చూసుకోవాలండి. నెక్స్ట్
disbursed more than 80 crores. ఎంత అంటే more than 80 crores under the వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ వైఎస్ఆర్ షాదీ తోఫా. మనకి వైఎస్ఆర్ కళ్యాణమస్తు అండ్ షాదీ తోఫా నేను ఆల్రెడీ మీకు స్కీమ్స్ లో చెప్పాను. సో ఈ స్కీమ్స్ కింద ఏం ఉంటుందండి, ఎవరైతే మ్యారేజ్ చేసుకుంటారో వాళ్ళకి లైక్ కళ్యాణ లక్ష్మి పథకాన్ని అయితే ఇస్తారు. సో ఈ పథకం కింద ఎంత రిలీజ్ చేశారంటున్నారు, 81.6 crores అయితే రిలీజ్ చేశారని చెప్తున్నారు బెనిఫిషరీస్ కోసము. సో దీనిలో కొన్ని లైక్ ఇప్పుడు 10th వాళ్ళు ఖచ్చితంగా 10th చదువు ఉండాలి, ఇది ఎవరెవరికి ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు వర్తిస్తుంది, అండ్ షాదీ తోఫా అనేది మైనారిటీ వాళ్ళకి వర్తిస్తుంది, అండ్ అమ్మాయి అబ్బాయి 21 to 80 అమ్మాయి అయితే 18 years, అబ్బాయి అయితే 21 years ఖచ్చితంగా ఉంటేనే ఇది వర్తిస్తుంది. ఓకేనా. అండ్ 1 lakh ఫర్ ఎంత మైనారిటీస్ కి ఎంత అండి, 1 lakh, అండ్ 1.50 lakh వచ్చేసి డిజబుల్ పర్సన్ కి, 1 lakh ఫర్ ఎస్సీ ఎస్టీ, అండ్ 50,000 ఫర్ బీసీ. ఓకేనా. అండ్ 1.20 lakh ఫర్ ఎస్సీ ఎస్టీ ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్ కి అని కూడా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఏపీ రైతు. ఇక్కడ ఎవరండి, ఏపీలో ఉన్న రైతు ఎవరండి, ఆయన పేరు నారాయణప్ప. ఏపీ రైతు నారాయణప్ప వాజ్ అవార్డెడ్ ద కర్మవీర చక్ర అవార్డ్. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే నారాయణప్ప వచ్చేసి ఈయన స్మాల్ హోల్డ్ ఫార్మర్, అంటే కొంచెం తక్కువ 30 cents భూమిలోనే చాలా డిఫరెంట్ రకాల పంటలు అయితే పండించాడు. సో అందుకని ఇతనికి అవార్డు అయితే రావడం జరిగింది. చూద్దాం. నారాయణప్ప స్మాల్ హోల్డర్ ఫార్మర్ ఫ్రమ్ ఏ ప్లేస్ అనేది చూసుకోవాలి మనం, మల్లాపురం. ఓకేనా. మల్లాపురం, అనంతపూర్ డిస్టిక్, ఆంధ్రప్రదేశ్. హీ ఎర్న్స్ అప్ 2 lakhs విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ అరౌండ్ 5,000 per year. 5,000 ఇన్వెస్ట్ పెట్టి 2 lakhs సంపాదించాడు. బై గ్రోయింగ్ ద వేరియస్ క్రాప్స్ త్రూ అవుట్ ద ఇయర్ జస్ట్ 30 cents. గట్ ఇట్. అండ్ ద ఫార్మర్ ఇన్నోవేటివ్ కల్టివేషన్ మెథడ్ అనేది అవార్డెడ్ ద, ఇతని ఇన్నోవేటివ్ మెథడ్ అంటే అంత తక్కువ ప్లేస్ లో అంత పండించడం, ఇది ఒక ఇన్నోవేటివ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వడం వల్లనే కదా. సో ఇది ఏమైందనంటే ఈ మెథడ్ అనేది అవార్డెడ్ ద ఇంటర్నేషనల్ కర్మయోగి చక్ర అవార్డ్ అనేది తనకి రావడం జరిగింది, బికాస్ ఆఫ్ అతని యొక్క ఇన్నోవేటివ్ థాట్స్ వలన. ఓకేనా. అవార్డెడ్ ద ఇంటర్నేషనల్ కర్మవీర చక్ర అవార్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ ద ఐకో ఎన్జిఓ యునైటెడ్ నేషన్స్ అండ్ ఆర్ఈఎక్స్ అండ్ కర్మవీర గ్లోబల్ ఫెలోషిప్. అండ్ మరి అవార్డు ఎవరు రిసీవ్ చేసుకున్నారు ఇంతకు ముందు కూడా అనేది కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ప్రజెంట్ ఎవరు రిసీవ్ చేసుకున్నారు అనేది కూడా మనకి ఇచ్చారు. అయితే ఇతన్ని ఫాలో అయ్యి ఇంకా తన చుట్టుపక్కల ఉన్న 3,500 ఫార్మర్స్ కూడా తనని ఫాలో అవ్వడం, చాలా అట్రాక్టివ్ గా ఉండడం అనేది జరిగింది. సో అందుకని అతనికి అవార్డు అయితే వచ్చిందండి. నెక్స్ట్ ఐఐఎం వైజాగ్ విన్స్ ద పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా అవార్డు. ఇక్కడ ఏమంటున్నారు, ఐఐఎం అంటే ఏంటండి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం. ఓకేనా. ఐఐఎం వైజాగ్ అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ విశాఖపట్నం కి ఇట్ ఓన్స్ ద బెస్ట్ చాప్టర్ అవార్డ్ ఫ్రమ్ ద ఎందులో నుంచి, పబ్లిక్ రిలేషన్ సొసైటీ ఆఫ్ ఇండియా నుంచి బెస్ట్ చాప్టర్ అవార్డ్ రావడం జరిగింది. అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఎంఐ సుబ్రహ్మణ్యం రిప్రజెంట్ ద ఐఐఎం వైజాగ్ రిసీవ్ ద అవార్డ్ ఎట్ ద ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఫెస్టివల్. ఎక్కడ వచ్చింది అవార్డు, ఎప్పుడు వచ్చింది అనేది కూడా చూసుకోవాలి. ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఫెస్టివల్ 2023లో ఏదైతే ఏర్పాటు చేశారో దానిలో వచ్చింది. ఎట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. ఎక్కడండి అది, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్. మరి ఎక్కడుంది, ఇది ఢిల్లీలో ఉంది. ఓకేనా. సో ద ఇన్స్టిట్యూట్ ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏం చేసిందంటే, న్యూ జనరేషన్ ఐఎం ఎస్టాబ్లిష్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దీన్ని ఎవరు ఎస్టాబ్లిష్ చేశారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్ సెప్టెంబర్ 2015లో ఏర్పాటు చేశారు. అయితే ఈ అవార్డు ఇక్కడ ఎందుకు రావడం జరిగిందని అంటే చూడండి, ద అవార్డ్ వాజ్ గివెన్ టు ద ఇన్నోవేటివ్ బుక్. ఆ బుక్ ఏంటండి, బ్రేకింగ్ బౌండరీస్. ఓకేనా. బ్రేకింగ్ బౌండరీస్ ఇట్ ఈస్ ఏ క్రోనికల్ ద జర్నీ ఆఫ్ 20 ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ హూ స్టార్టెడ్ ఎక్స్ప్లోరింగ్ ద న్యూ వెంచర్స్ ఎట్ ఐఐఎం వి ఫీల్డ్. ఓకేనా. సో అందుకు రావడం జరిగింది. ఇట్స్ మోటివేట్ ఇట్స్ లైక్ ఉమెన్ ఎంపవర్మెంట్ ఫీల్డ్ లో మనకి ఇది ఎక్కువ మోటివేట్ అవుతుంది. జస్ట్ ఇది ఒకసారి ఖచ్చితంగా చూసుకోండి. నెక్స్ట్ ఏపీ సీఎం హూ స్టార్టెడ్ ద 12 ఎలక్ట్రిసిటీ బస్ స్టేషన్స్. ఎన్నండి, 12 ఎలక్ట్రిసిటీ బస్ స్టేషన్స్ స్టార్ట్ చేయడం జరిగింది. లేడ్ ద ఫౌండేషన్ స్టోన్ ఆఫ్ 16. అంటే టోటల్ గా మనకి ఇక్కడ 28 సబ్ స్టేషన్స్ ని ఏర్పాటు చేయడం జరిగిందని చెప్తున్నారు. అయితే ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకి ట్యూస్డే రోజు ఫౌండేషన్ స్టోన్ అనేది 12 ఎలక్ట్రానిక్ బస్ స్టేషన్స్ ఏర్పాటు చేశారు అండ్ 16 ఇన్ వర్చువల్ మోడ్ లో ఏర్పాటు చేశారని చెప్పడం జరుగుతుంది. సో మరి ఇది మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ విత్ హూమ్, ఎవరెవరికి మధ్య అనేది కూడా చూసుకోవాలి. ఎంఓయు వాస్ సైన్డ్ బిట్వీన్ ద, ఈ పాయింట్ ఇంపార్టెంట్, ఏపీఎస్పీసీఎల్. నేను ఇందాక కూడా మిమ్మల్ని అడిగాను ఏపీఎస్పీసీఎల్ అంటే కామెంట్ సెషన్ లో పెట్టండి అని. సో ఇప్పుడు కూడా చెప్తున్నాను, కామెంట్ సెషన్ లో పెట్టండి. ఓకేనా. మీకు ఏపీ ట్రాన్స్కో తెలుసు కదా, ఆంధ్రప్రదేశ్ ట్రాన్స్మిషన్ కోఆపరేషన్ లిమిటెడ్ తెలుసు కదా, ఇక్కడ ఉంది. సో ఏపీఎస్పీసీఎల్ అంటే ఫుల్ ఫామ్ పెట్టండి. అండ్
హెచ్పిసిఎల్ అంటే కూడా ఫుల్ ఫామ్ పెట్టండి, ఎందుకంటే మీరు కూడా కొంచెం సెర్చ్ చేస్తే మీకు బాగా గుర్తుంటుందని చెప్తున్నాను. ఓకేనా? సో ఈ రెండు వీళ్ళిద్దరి మధ్యన అయితే ఈ ఎంఓయూ సైన్ చేయడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వర్చువల్లీ వైఎస్ జగన్ స్టార్టెడ్ ద 1027 crore ఇండస్ట్రియల్ యూనిట్స్ అన్నారు. అయితే ఇక్కడ ఏమంటున్నారంటే వర్చువల్ గా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు స్టార్ట్ చేశారు 1072 crores ఇండస్ట్రియల్ యూనిట్ అని చెప్పడం జరుగుతుంది. మరి ఇది ఏంటి అని చూసుకుంటే సీఎం జగన్మోహన్ రెడ్డి ఇనార్గేటెడ్ ద ఎడబుల్ సాయిల్ రిఫైనరీ ప్లాంట్. ఏంటండి ఇది? ఎడబుల్ సాయిల్ రిఫైనరీ ప్లాంట్ ఎంత? 402 crores. మరి ఎక్కడ పెట్టారు? నెల్లూరు డిస్టిక్ లో. అండ్ సీజ్మామ్ సీడ్స్ ప్రాసెసింగ్ యూనిట్ అనేది ఎక్కడ పెట్టారు? విజయనగరంలో. ఓకేనా? ఫ్రమ్ హిస్ క్యాంప్ ఆఫీస్ తాడేపల్లి. సో అందులో ఇంకా ఏమేమి ఇంక్లూడ్ అయితే అనేది జస్ట్ ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. సో ఇది కంప్లీట్ గా మనకి నవంబర్ మంత్ కరెంట్ అఫైర్స్ అయితే కంప్లీట్ అయ్యిందండి. పార్ట్ 1 నేను నిన్న పెట్టాను. సో పార్ట్ 1 పార్ట్ 2 బోత్ చూసుకోండి, యూస్ఫుల్ ఫర్ యువర్ ఎగ్జామ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి, అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ రిమైనింగ్ వీడియోస్ కూడా నేను త్వరగా చేయడానికి నాకు కూడా మోటివ్గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.